ఒక రాజు తన సైన్యం ఎంతో పెద్దది అయినా ఎందుకు భయపడ్డాడు? ఈ శ్లోకం ఆ రహస్యాన్ని బయటపెడుతుంది. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు దుర్యోధనుడు చెప్పిన ఈ మాటల్లో అతని భయం దాగి ఉంది. వినండి. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థిత భీష్మమయవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరు అందరూ మీ స్థానాల్లో నిలబడి ముఖ్యంగా భీష్మ పితామహుడిని అన్ని వైపులా రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యానికి ఆజ్ఞాపించాడు. బలమైన జట్టు ఉన్నా సరైన నాయకుడిని కాపాడకపోతే విజయం కష్టం. జీవితంలో కూడా మన విలువలు, ధర్మం మనకు నిజమైన రక్షణ. ఇంకా ఇలాంటి ప్రతి గీతా శ్లోకాన్ని సులభంగా తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి. రేపు 12వ శ్లోకంతో కలుద్దాం. శ్రీకృష్ణార్పణమస్తు.